మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ దీనబంధు కాలనీలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ఉదయం 5 గంటల నుంచి భక్తుల సందడి మొదలైంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ఆ దేవుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారికి విశేష అభిషేకాలు, తదనంతరం స్వామివారికి విశేష అలంకారం, సాయంత్రం శాంతి కళ్యాణం, రాత్రికి లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ అల్లం మహేష్, ఆలయ కమిటీ సభ్యులు బోడ అశోక్, దాసపత్రి అశోక్ కుమార్, వెంకటేశ్వర్లు, శివశంకర్, భిక్షపతి, ఆనంద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఓం మార్కండేయ నమః. శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయం దీనబంధు కాలనీలో వెలిసినటువంటి శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రాతకాలం నుంచి స్వామివారికి రుద్రాభిషేక మహాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా వచ్చేసి స్వామివారిని అభిషేకించడం జరుగుతున్నది. మరి ఇప్పటి వరకు సుమారుగా మా అంచనా ప్రకారము ఒక 2000 మంది వరకు వచ్చి దర్శించుకున్నట్టుగా మేము అంచనా వేయడం జరుగుతుంది మా టికెట్ ప్రకారం. అయితే ఈ పూజా కార్యక్రమంలో శివరాత్రి మహాదేవి సందర్భంగా ఉదయం ప్రాతకాలంలో అభిషేక కార్యక్రమం 2 గంటల వరకు జరుగుతుంది. 2 తర్వాత స్వామివారికి అలంకరణ చేసేసి ఉపవాస దీక్ష అనేటువంటి భక్తులకు స్వామివారిని అలంకరణ సేవలో దర్శించుకోవడం జరుగుతుంది. తర్వాత 7:15 స్వామివారి అమ్మవారికి శివపార్వత కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అమ్మవారికి వడిబియ్యము వడిపించడం జరుగుతుంది. తర్వాత భక్తులందరూ కూడా మేము తలంబ్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత కార్యక్రమం స్వామివారికి చివరికట్టము 11:30 గంటలకు లింగోద్భవ అభిషేక పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక 2 నుంచి 500 మంది వరకు 300-400 మంది వరకు ఈ లింగోద్భవ పూజలు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఆ కార్యక్రమంతో ఈ శివరాత్రి కార్యక్రమాలు పరిసమాప్తం అవుతుంది. తెల్లవారి మరి కార్యక్రమం కూడా మనం ఉపవాస దీక్ష అందరికీ తీవ్ర ప్రసాదాలు ఇచ్చేసి పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమము మా ఆలయ ఫౌండర్ బోడ అశోక్ గారి ఆధ్వర్యంలో మరి వారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని గత 22 సంవత్సరాల నుంచి స్వామివారికి ఇదే విధంగా చేస్తూ మరి స్వామివారి కార్యక్రమం ఈ గుడిలో ఆవరణలో జరిగిన కార్యక్రమాలు, మరి రాఖీ పౌర్ణానికి రక్షాబంధను రాత్రి హోమం జరుగుతుంది. మరి దసరాకు శమీ పూజ జరుగుతుంది. మరి ఉగాదికి మన పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు కూడా ప్రజల అభిష్టం మేరకు వారందరి సమక్షంలో అత్యంత వైభవంగా జరుగుతూ ఈ గుడి ఆవరణలో అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ప్రజలు వచ్చినందుకు మరి ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీడియా వారికి శుభాకాంక్షలు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మా ఆర్గనైజర్స్, మా కమిటీ సభ్యులందరికీ కూడా శివరాత్రి మహాశుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై మార్కండేయ నమః.